సిటీ న్యూస్ కి స్వాగతం. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి మున్సిపల్ కార్పొరేషన్లో కో ఆప్షన్ సభ్యులుగా నామినేట్ పదవులు ఇస్తాను అని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ స్టేట్ ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు ఒరుగంటి లైలా ఆధ్వర్యంలో కరీమాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్స్. ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుని వారిని చట్టసభల్లో భాగస్వామ్యం చేయాలని ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి గాను వరంగల్లోని కరీమాబాద్లో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పూలభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, రంజిత, సుధా, అశ్విని, పూరి, రమ్య, మేఘన, రోషిని, రేష్మ, ఆశతో పాటు దాదాపు 100 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నమస్తే అండి, నా పేరు లైలా. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే అంశము. ఏంటిదంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను కోఆప్షన్ సభ్యులుగా తీసుకోవాలని, నామినేటెడ్ గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప వరం మాకు. గతంలోనే మాకు గవర్నమెంట్ ఉద్యోగం, ట్రాఫిక్ వాలంటీర్లుగా, మెట్రోలో ఎంప్లాయ్మెంట్ గా, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్లలో కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం లాంటి ఎన్నో అవకాశాలు కల్పించి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను గౌరవంగా బ్రతకడానికి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వము. ఇప్పుడు ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని కూడా చట్టసభలలో కూర్చోబెట్టుకొని మా అంశాల పట్ల మేమే మాట్లాడుకునేలాగా, సమాజ సేవ చేసేలాగా అవకాశం కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. తెలంగాణలో ఇది గొప్ప అవకాశంగా మేము ఫీల్ అవుతున్నాం. తెలంగాణలోనే కాదు, ఇది టోటల్ ఇండియాలోనే కూడా ఇది మొదటి అవకాశం అని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరం కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా వరంగల్లో ఈ రోజు తన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం, పూలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు మా గురించి ఆలోచించకపోయినా, సమాజం మమ్మల్ని పట్టించుకోకపోయినా, గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎంతో చిన్న చూపు చూసి కనీసం మా జెండర్ ను పలకడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వాల నుంచి ఇప్పుడు మా గురించి ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని గౌరవంగా బ్రతికించడానికి ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఇది రాబోయే మా కమ్యూనిటీకి మంచి అవకాశము. ఖచ్చితంగా అప్కమింగ్ జనరేషన్ అంతా ఒక గొప్ప పొజిషన్ లో ఈ తెలంగాణలో చూస్తామని, దానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారని, అది చరిత్రలో నిలిచిపోయే అంశం అని మేము గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్తే అండి. నేను రంజిత, వరంగల్ నుంచి. ఈ రోజు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్న మన తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మా ట్రాన్స్జెండర్లకు కార్పొరేషన్ లో మాకు ఒక అవకాశం కల్పిస్తున్నందుకు గాను మా అందరం ట్రాన్స్జెండర్ అందరం కూడా ఇక్కడ ఈ రోజు వరంగల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోకి పాలాభిషేకం చేశాం. నిజంగా తెలుగు రాష్ట్రాలలో అయితే మాత్రం ఇది మొట్టమొదటిసారి చట్టసభల్లో మాకు ఒక స్థానాన్ని కల్పిస్తున్నట్టుగా తను చెప్పిన మాట మా అందరికి చాలా గర్వంగా తీసుకుంటున్నాము ఈ మాటను. నిజంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా వరకు పనులు మాకు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉద్యోగస్తులు గాను, అట్లాగే మున్సిపాలిటీలోను కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈ రోజు కార్పొరేటర్లో కూడా మాకు అవకాశం ఇస్తున్నందుకు నిజంగా మా ట్రాన్స్జెండర్ అందరి కమ్యూనిటీ తరఫు నుంచి, ఈ వరంగల్ నుంచి ఉన్న ఈ విజయాలం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. నమస్తే అండి, నా పేరు ఆశ. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఈ రోజు చూసుకున్నట్టయితే వరంగల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ట్రాన్స్జెండర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లైలా గారు కానీ, అదేవిధంగా రోజీ గారు కానీ చెప్పినటువంటి అంశాలను చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రాల్లో ఏమాత్రము తగ్గిపోకుండా మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పని చేశారు. దీనికి మేము ధన్యవాదము. అలాగే
పథకాలతో పాటు అలాగే ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి కూడా అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ట్రాన్స్జెండర్ పర్సన్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపు.